హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఇప్పుడు 17th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ మోడల్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇఫ్ ట్రయాంగిల్ LMN ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ PQR అండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ LMN ఈజ్ 74 cm², ఫైండ్ ద ఏరియా ఆఫ్ PQR. చూడండి, ఇక్కడ LMN ట్రయాంగిల్ అనేది PQRకి కాంగ్రుయెంట్గా ఉందంట. అంటే అర్థం ఏంటండి? కాంగ్రుయెంట్ అంటే అర్థం ఏంటి? సేమ్ సైడ్స్ సేమ్ యాంగిల్స్ ఉండాలి. అప్పుడు సేమ్ సైడ్స్ ఉండేటప్పుడు టూ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎక్స్ టూ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ అనేవి సేమ్ ఉంటే వాటి యొక్క ఏరియాస్ ఏముంటాయండి? సేమే కదా వస్తాయి. ట్రయాంగిల్ LMN యొక్క ఏరియా 74 అయితే సేమ్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి PQR యొక్క ఏరియా ఎంత అవుతుంది? 74 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు. కాంగ్రుయెంట్ అంటే అర్థం ఏంటంటే సేమ్ యాంగిల్స్ ఉండాలి, సేమ్ సైడ్స్ ఉండాలి. సిమిలారిటీ అయితే సేమ్ యాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ నుంచి ప్రొపోర్షన్లో ఉంటాయి. అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఈ కాన్సెప్ట్ మనం ఏదైనా నెక్స్ట్ క్లాస్ ఒకటి ప్యూర్ మ్యాథ్స్ వేరే జామెట్రీలో వస్తున్నాయి కదా ఎక్కువ క్వశ్చన్స్ ఈ మధ్య, ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, పాయింట్ S lies on QR such that QS is to SR 3:5. Area of PQS is 120 cm². Find the area of PQR. పాయింట్ S అనేది ఎక్కడ ఉంది? QR మీద ఉంది కదా, ఇది S అనుకుంటే PQR. ఇక్కడ చూడండి, QS SR ఏ రేషియోలో ఉన్నాయి? 3:5 రేషియోలో ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి డివైడ్ చేస్తుంది కదా S పాయింట్ దగ్గర. వీటి యొక్క ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయంటే ఇక్కడ చూడండి, బేసు మనకి ఇక్కడ బేస్ ఎలా ఉంది చూడండి, 3:5 రేషియోలు ఉన్నాయి కదా, 3:5 రేషియోలు డివైడ్ చేస్తుంది కదా. వీటి యొక్క ఏరియాస్ చూడండి, PQS PSR కూడా ఏరియాస్ ఎలా ఉంటాయంటే 3:5 రేషియోలోనే ఉంటాయి. PQS యొక్క ఏరియా ఎంత అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ PQS యొక్క ఏరియా ఎంత ఇచ్చారు? 120. 3 పార్ట్స్ అనేది 120 అయితే మనకు అడుగుతుంది PQR కదా. PQR అంటే చూడండి, PQR 3 పార్ట్స్ 5 పార్ట్స్ టోటల్ 8 పార్ట్స్ కదా. 8 పార్ట్స్ యొక్క ఏరియా అంతా అడుగుతున్నారు. 3 1 340, 40 × 80 అంటే ఎంత అవుతుంది? 320 cm² అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఈ సిలిండర్ హ్యాజ్ ఏ రేడియస్ 7 cm, హైట్ 14 cm. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ మోడల్ ఆల్రెడీ ఇస్తున్నారు మనకి. కర్వ్డ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πr × r + h. మనం ఆల్రెడీ మెన్సురేషన్ క్లాస్ చెప్పాం కదా, అందులో ఇదే మోడల్ చెప్పాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అంటే 2πrh. ఏరియాస్ అడుగుతున్నారు కదా. ఇక్కడ చూడండి, 2πr క్యాన్సల్ కదా. రేడియస్ ఎంత ఇచ్చారు? 7, హైట్ 14. ఇక్కడ హైట్ h ఉంది కదా, h అంటే ఎంత? 14. 21/14 అంటే 3/2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. డైరెక్ట్గా ఇచ్చేసారు అలాగా. ద వాల్యూ ఆఫ్ a + b² - a - b². ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ పెట్టి చూడండి. మీరు ఈక్వేషన్ మామూలుగా ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. నార్మల్గా మీరు a = 1, b = 1 అలా తీసుకున్నా పర్వాలేదు. a + b అంటే 2² కదా, అంటే 4 అవుతుంది. ఇది 1 - 1 అంటే ఇదంతా 0 అయిపోతుంది. 4 కదా రావాలి. ఇక్కడ a = 1, b = 1 వేస్తే ఎక్కడ 4 వస్తుంది? సెకండ్ ఆప్షన్లో వస్తుంది. అదే ఆన్సర్ అయిపోతుంది. a + b² అండి. a² + b² + 2ab మైనస్ ఆఫ్ a² + b² - 2ab. ఇక్కడ a² b² ఇక్కడ a² b² క్యాన్సిల్ అయిపోతుంది. 2ab మైనస్ ఆఫ్ మైనస్ అంటే 4ab అవుతుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ యర్ ప్రిన్సిపల్ అమౌంట్ 600 at the rate of 2.5% per annum 8 years అన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈజీగా ఇచ్చారు. చూడండి, 1 ఇయర్కి 2.5%, 8 ఇయర్స్ కంటే 8 × 2.5 ఎంత అవుతుంది? 20% అవుతుంది. అంటే 600లో 20% ఎంత అవుతుంది? 120 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ నుంచి ఈ విధంగా అడిగారండి క్వశ్చన్. చూడండి, ఏ పర్సన్ ట్రావెల్స్ టోటల్ డిస్టెన్స్ 210 km. యావరేజ్ స్పీడ్ ఎంత? కిలోమీటర్కి 42 km. అంటే టోటల్ ఎంత టైం పట్టింది? టైం ఎంత అయింది? 210/42, 5 hours అవుతుంది. అయితే ఫస్ట్ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్
ఎంత స్పీడ్తో వెళ్తాడు ఇవ్వలేదు, ఎక్స్ స్పీడ్ అనుకోండి. అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది కదా. ఈ 90 గంచి 5 కిలోమీటర్ స్పీడ్తో ఎక్కువ వెళ్ళాడంట. మనకి ఇదంతా టైం కదా, టోటల్ టైం ఎంత వచ్చింది, 5 అవర్స్ వచ్చింది. అడుగుతుందంటే ఫైండ్ ద టైం టేకన్ టు ట్రావెల్ ద రిమైనింగ్ డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ ఇది అడుగుతున్నారు ఈ టైం. చూడండి 120/x + 90/x + 5. ఎక్స్ అనేది మీరు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కొంచెం కాంప్లికేషన్ అయిపోతుంది. ఏదో ఒక వాల్యూ తీసుకోండి, 120కి డివైడ్ అయ్యేది ఏదైనా. ఇప్పుడు 120 అంటే 30. ఇప్పుడు చూడండి మనకి యావరేజ్ 42 కదా, 40కి దగ్గరలోనే తీసుకోవాలి, ఎగ్జాక్ట్గా జీరోస్ వచ్చేటట్టు. ఏదో నెంబరు 40కి దగ్గరగా ఉన్న నెంబరు జీరోస్ రావాలి, జీరోస్ కరెక్ట్గా క్యాన్సిల్ అయ్యేటట్టు. 30, 40, 50 అలా తీసుకోవచ్చు. ఇప్పుడు 30 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 30 తీసుకుంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి, అప్పుడు 35. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఎగ్జాక్ట్గా అవ్వదు కదా, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఏదైనా 40 తీసుకున్నాం అనుకోండి, x = 40 తీసుకుంటే సరిపోయింది కదా. ఇక్కడ 45 తీసుకోవాలి. అప్పుడు ఒకసారి చూద్దాం, 40 అనుకుంటే 3 అవర్స్ అవుతుంది ఇక్కడ, సరిపోయిందా. ఇక్కడ 45 అయితే ఎన్ని అవర్స్ అవుతుంది, 2 అవర్స్ వస్తుంది కదా. 90/45 అంటే ఎంత అవుతుంది చూడండి, 120/40, ఇక్కడ 90/45 ఎంత అవుతుంది చూడండి, 41s 43s కదా, 45 1s 45 2s, టోటల్ 5 అవర్స్ వస్తుందా, సరిపోయిందా. అంటే ఇక్కడ అడుగుతుంది సెకండ్ పార్ట్ యొక్క టైం అడుగుతున్నారు, ఎన్ని అవర్స్ వచ్చింది, 2 అవర్స్ వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ ఏం లేదు, యావరేజ్ స్పీడ్ 42 కాబట్టి దాని దగ్గరగా ఉన్న క్యాన్సిల్ అయ్యేటట్టు తీసుకోవాలి. అయితే 40, 50 ఇలా తీసుకోవాలి కదా. ఇక్కడ సెకండ్ అది మ్యాక్సిమం ఉంది కాబట్టి మనం 40 తీసుకుంటాం. 30 తీసుకుంటే క్రాస్ చెక్ 30, 35 తీసుకుంటాం, అవ్వదు. 40, 45 తీసుకుంటాం, అయిపోద్ది. మన సెకండ్ పార్ట్ యొక్క స్పీడ్ అడగలేదు, టైం అడిగాడు, 2 అవర్స్ వస్తుంది. మనకి ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్పలేదు, కొంత డేటా ఇచ్చారు, దాన్ని బట్టి మనం ఫ్రేమ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఈ మోడల్లోనే వచ్చినట్టుంది క్వశ్చన్ అయితే. రేషియో ప్రో డైరెక్ట్గా ఇచ్చేసారండి. A/B 3/4 రేషియోలో ఉంటే A + B 42 అంట. అంటే టోటల్ 7 పార్ట్స్ కదా, 7 పార్ట్స్ 42 అంటే 1 పార్ట్ 6 అవుతుంది. లార్జర్ నెంబర్ అంటే 4 పార్ట్స్ కదా, 4 × 6 ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఈ మోడల్లో క్వశ్చన్ ఒకటి మళ్ళీ వచ్చిందండి, సేమ్ ఇదే మోడల్లో. ఒక ఐటమ్ X రూపీస్ కొన్నారు, తర్వాత ఏం చేశారు, ట్రాన్స్పోర్టేషన్ కోసం 250 రూపీస్ అయింది. ఇది మొత్తం ఖర్చు అయినట్టే కదా తనకి. అయితే కిరాణాకి ఎంత కమ్మాడు, 20% ప్రాఫిట్కి, అంటే 6/5. కిరాణా నుంచి విజయ్కి అమ్మాడు, ఎంత లాస్కి అమ్మాడు అంట, 9/10. అప్పుడు ఫైనల్గా వాల్యూ ఎంత అయింది, 5400. 6 × 9 అంటే 54 కదా, 54 100s. ఈ X + 250 = ఈ 50 × 100 అంటే 5000. 5000లో 250 తీస్తే ఎంత అవుతుంది, 4750. ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఈ మోడల్లో మళ్ళీ వచ్చిందండి క్వశ్చన్, మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ మోడల్. ఈసారి బార్ గ్రాఫ్ ఇచ్చారండి. ఎలా ఇచ్చారంటే ఏవో 2 సబ్జెక్ట్స్ ఇచ్చారు, కామర్స్, ఇంగ్లీష్ అలా ఇచ్చారంట. ద సమ్ ఆఫ్ రిసీప్ట్స్ ఆఫ్ కామర్స్ ఇన్ 2017 అండ్ ఇంగ్లీష్ ఇన్ 2019. చూడండి, కామర్స్ 2017 అండి. కామర్స్ అంటే బ్లూ కలర్ కదా, 2017లో బ్లూ కలర్ అంటే 50 ఉంది, ఓకే. ఇంగ్లీష్ ఇన్ 2019లో ఇంగ్లీష్ అంటే ఆరెంజ్ కలర్ ఎంత ఉంది, 60. 60 + 50 ఎంత అవుతుంది, 110 lakhs అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ సైడ్స్ అండ్ ఇండిసెస్లో ఇది మళ్ళీ వచ్చింది సేమ్. ఏం లేదండి, ఇక్కడ x⁴ అన్నారు కదా, ఇక్కడ చూడండి బేస్ 16 ఉంది కాబట్టి వదిలేయండి. ఇక్కడ 4 × 0.5 డైరెక్ట్గా తీసేసుకోండి. ఇక్కడ z × 0.25 అంతే, 0.25 2లో అవుతుంది. అప్పుడు z = ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. ఇందులో కూడా చైన్ రూల్ మీద డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ మోడల్లో ఇస్తున్నారు. 15 men 12 daysలో చేయగలరంట. అంటే 15 × 12 ఈ వర్క్ని 20 men ఎన్ని డేస్లో చేయగలరు, సేమ్. 5 3 5 4 4 1 4 3 ఎన్ని డేస్లో చేయగలరు, 9 daysలో కంప్లీట్ చేయగలరు. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట. చూడండి, ఇక్కడ అడుగుతున్నది ఫైనల్గా పర్సంటేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్కమ్తో సంబంధం ఉండదు. ఇన్కమ్ = ఎక్స్పెండిచర్ + సేవింగ్ కదా. ఇన్కమ్ 100 అనుకుంటే సేవింగ్ 15% ఇచ్చారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 85 అవుతుంది. ఇన్కమ్ అనేది 20% పెరిగిందంట, ఓకే. అప్పుడు ఎక్స్పెండిచర్ కూడా 20% పెరిగిందంట. 20% పెరిగిందంటే ఇందులో 20% అంటే 17. ఇంకా రిమైనింగ్ 3 ఉంటుంది. 3 అనేది 15లో ఎంత పర్సంటేజ్, 3/15 × 100.
ఎంత అవుతుంది? 3 1 జా 3 5 జా 100/5 అంటే 20% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇన్కమ్ 20% ఇచ్చారు, ఎక్స్పెండిచర్ 20% అయింది. అయితే సేమ్ ఉండాలంటే మనకి ఎక్స్పెండిచర్ కూడా 20% ఉండాలి, సేవింగ్ కూడా 20% ఉండాలి. ఇన్కమ్ 20 పెరిగింది, ఎక్స్పెండిచర్ 20 పెరిగినప్పుడు ఇన్కమ్ బ్యాలెన్స్ అవ్వాలంటే సేవింగ్ కూడా 20% పెరగాలి కదా. ఆల్రెడీ ఈ మోడల్ కోసం 10 times చెప్పామండి మనం, ఆల్రెడీ చూసుకోండి ఒకసారి. మనకి ఇది కూడా కరెక్ట్గా డేటా రాలేదు, 8 15 17 అలా చెప్తున్నారు. మనం హైపోటెన్యూస్ అవ్వచ్చు అని చెప్పి ఇలా ఫ్రేమ్ చేశాను అంతేగా. చూడండి ట్రిప్లెట్స్ ఇచ్చారు అన్నారు, 8 15 ఇచ్చి హైపోటెన్యూస్ అడుగుతున్నారు. అంటే ఏమవుద్ది? ట్రిప్లెట్స్ కదా, 8 15 అయితే ఏమవుతుంది? హైపోటెన్యూస్ 17 అవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ఇంకా మిగిలివి. ట్రిగ్నామెట్రీలో చూడండి మనకి ఇలా ఇస్తున్నాడు ఒక వాల్యూ, ఏదైనా sin θ = 12/13, అయితే ఏదైనా tan θ వాల్యూ ఎంత ఇలాగ అడుగుతున్నారంట. అంటే sin θ 12/13 అయితే cos θ ఎంత అవుతుంది? ట్రిప్లెట్స్ కదా ఇవి, 5 12 13 కదా, cos θ ఏమవుతుంది? 5/13. tan θ కావాలంటే 12/5 అవుతుంది. ఇక్కడ ఏదో అది ఈ మోడల్ ఇస్తుంది. తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ఇచ్చారంట, అది కూడా సరిగ్గా చూడండి. అంటే ఇలా sin² 32 ప్లస్ cos² 60, cos² 58, తర్వాత ఇలాగ cosecant² 26 degrees మైనస్ cot² 26 ఇలా ఇచ్చి, అంటే కాంప్లిమెంటరీ. ఇక చూడండి సేమ్ ఇక్కడ cos² 58 కదా, దీన్ని ఎలా రాయొచ్చు? sin² 32గా రాయొచ్చు. కాదు, అయితే cos² ఓకే, cos² 32 ఉండాలి ఇక్కడ. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ ఇస్తున్నారని అర్థం అంతే. sin² 58 ఇలా ఇస్తారండి. ఇప్పుడు sin² 58 ఎలా రాయొచ్చు? cos² 32గా రాయొచ్చు కదా. అప్పుడు sin² 32 cos² 32ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది కదా. అలాగే తర్వాత cos² θ మైనస్ cot² θ అంటే 1 కదా. అలాగే ఈ మోడల్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ఇస్తున్నారని చెప్తున్నారు. కరెక్ట్గా క్వశ్చన్ ఎవరో గుర్తించుకోలేకపోయారు మనకి చెప్పిన స్టూడెంట్ అయితే సరిగ్గా గుర్తులేదు, ఏదో చిన్న చెప్పారు, దాన్ని బట్టి మనం చెప్తున్నాం. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా వచ్చాయంటే సేమ్ 3 yearsకి డిఫరెన్స్ అవ్వచ్చు, లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి ఎంత, ఈ విధంగా ఒక 3 వచ్చాయండి, ఒక 2 questions వచ్చాయి అంటున్నారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. సరిగ్గా గుర్తులేవన్నారు. సేమ్ మనం ఎలాగైతే చెప్పామో మిగిలిన క్వశ్చన్ అన్నీ ఈజీ అనండి, సేమ్ వచ్చేసాయి. ఇక్కడ ఈ షిఫ్ట్ అయితే మాత్రం కొంచెం ఈజీగా వచ్చింది, ఏవో 2-3 questions మాత్రం క్యాలిక్యులేషన్ వచ్చాయి. తర్వాత ఎంపిరికల్ ఫార్ములా ఉంది కదా, ఎంపిరికల్ ఫార్ములా మీద క్వశ్చన్ వచ్చిందంట సేమ్. ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం, మీరు చూసుకుంటే సరిపోతుంది అవి. ఎవరికైతే చూడండి సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ రాస్తారు కదా, వాళ్ళకి ఎవరికైనా క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాసుంటే క్వశ్చన్స్ గుర్తుంటే మనకి బయోలో వాట్సాప్ ఛానల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు టెక్స్ట్ చేయండి. అంటే క్వశ్చన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టినా పర్వాలేదు, లేకపోతే మామూలు టెక్స్ట్ చేసినా పర్వాలేదు. అలాగే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.